వెల్కమ్ టు టాయ్నెట్. సో ఈ వీడియోలో మనం ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. మన పోర్టల్ ద్వారా ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్స్ మనం అప్లై చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో పూర్తిగా ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ ఏవైతే కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మన పోర్టల్ ద్వారా, అలాగే దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసే ముందుగా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది ఒక్కసారి క్లుప్తంగా తెలుసుకుందాం. అప్లికెంట్ ఎవరైతే అప్లికేషన్ అప్లై చేస్తున్నారో క్రెడిట్ కార్డుకి, వాళ్ళ ఏజ్ 18 నుంచి 60 లోపు ఉండాలి. వాళ్ళ యొక్క నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పుట్టిన తేదీ వివరాలన్నీ కూడా ఆధార్లోను ప్యాన్లోను సేమ్ అయి ఉండాలి. అలాగే ఆధార్ పాన్ లింక్ అయి ఉండాలి. పాన్ కార్డ్లో ఉన్న ఫోటో వచ్చేసి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వ్యక్తికి మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడో ఓల్డెన్ డేస్ ఫోటోనో లేకపోతే చిన్నప్పటి ఫోటోనో ఉంటే కుదరదు, రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. సిబిల్ స్కోర్ వచ్చేసి 750+ ఉండాలి. అలాగే శాలరీ 30,000 అయి ఉండాలి. ఓకే. సో దీంతో పాటు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, వాళ్ళతో పాటు ఐటీఆర్ వచ్చేసి సింగిల్ సోర్స్ ద్వారా 5 lakhs అనేవి ఇందులో ఇంక్లూడ్ అయి ఉండాలి. ఐటీఆర్ ఫైల్ చేసి ఉండాలి 5 lakhs వరకు. సో వీటిల్లో ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్రూవల్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, రిజెక్షన్ కేసెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ కనుక మీరు మెయింటైన్ చేసుకుంటారు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్స్ మనకి ఐదు ఐదు రకాలుగా ఉంటాయి. ఈజీ డైనర్, లెజెండ్, అలాగే సమ్మాన్, రూపే కార్డ్, ప్లాటినం రూపే కార్డ్, ఆర్ఐహెచ్. సో ఈ 5 కార్డ్స్ మన పోర్టల్ ద్వారా మనం అప్లై చేయొచ్చు మన కస్టమర్స్కి. సో ఈజీ డైనర్ ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటి అంటే, ఇది 12 months ప్రైమ్ మెంబర్షిప్ ఈజీ డైనర్లో రూ. 1,995 ఈ ప్రైమ్ మెంబర్షిప్ కాస్ట్. అది వీళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2000 ఈజీ పాయింట్స్ అనేది వెల్కమ్ బోనస్ కింద ఫ్రీగా ఇస్తారు. పోస్ట్ కార్డ్ హోటల్ ఏదైతే లగ్జరీస్ హోటల్స్ ఉన్నాయో వాటిలో స్టే చేయడానికి 5,000 రూపీస్ వర్తబుల్ ఓచర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు స్పెండ్ చేసిన ప్రతి ఒక్క 100 రూపీస్కి, డైనింగ్కి, షాపింగ్కి, ఎంటర్టైన్మెంట్కి మీరు స్పెండ్ చేసిన ప్రతి ఒక్క 100 రూపాయలకి మీకు 10 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. సో హైయెస్ట్ రివార్డ్ పాయింట్స్ ఈ కార్డులోనే మనకి రావడం జరుగుతుంది. అలాగే మీకు ఇవి కాకుండా మిగిలినవి ఏవైనా సరే మీరు స్పెండ్ చేస్తే ఈ కార్డ్ ద్వారా 4 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఓకే. సో అలాగే ఎయిర్పోర్ట్ లాంచెస్ ఉంటాయి కదా, వాటిల్లో పర్ మీకు ఆ డొమెస్టిక్ ఫీచర్స్ పర్ క్వార్టర్ వచ్చేసి ఒక 2 కాంప్లిమెంటరీ విజిట్స్ అనేది ఆ ఎయిర్పోర్ట్ లాంచెస్లో తీసుకోవచ్చు మీరు ఫ్రీగా, ఎటువంటి ఛార్జెస్ ఏమీ లేకుండా. అలాగే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఇందులో జరుగుతుంది. ఓకే. ఏ పెట్రోల్ బంక్లో అయినా కొన్ని కార్డ్స్ ఏంటంటే కేవలం ఈ పెట్రోల్ బంక్లోనే ఇస్తారు, ఐఓసీఎల్లోనే ఇస్తారు, లేకపోతే భారత్ పెట్రోల్లోనే ఇస్తారు అనేవి ఉంటాయి. కానీ ఈ కార్డు మీద అట్లాంటిది ఏం లేదు. మీరు ఏ బంక్లో అయినా సరే మీరు ఫ్యూయల్ కొట్టించుకోవచ్చు. ఈ కార్డ్ నుంచి 400 రూపీస్ నుంచి 4,000 రూపీస్ లోపు కనుక మీరు ఈ కార్డ్ స్వైప్ చేస్తే, ఈ కార్డు యూజ్ చేస్తే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అలాగే మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. జాయినింగ్ ఫీ వచ్చేసి 1,999 రూపీస్. అలాగే యాన్యువల్ ఫీ వచ్చేసి 1,999 రూపీస్. ఓకే. సో దీంతో పాటు నెక్స్ట్ మనకి లెజెండ్ కార్డ్. ఈ లెజెండ్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇది ఒక చిప్ బేస్డ్ కాంటాక్ట్లెస్ కార్డ్. పిఓఎస్ మిషన్స్ లో మనం ట్యాప్ అండ్ పే చేయొచ్చు, స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, వీక్ డేలో మీరు స్పెండ్ చేసిన ప్రతి ఒక్క 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్ రావడం జరుగుతుంది. వీకెండ్స్లో సాటర్డే సండే ఏదైతే ఉన్నాయో వాటిలో మీరు స్పెండ్ చేసిన ప్రతి ఒక్క 100 రూపీస్కి 2 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఓకే. దీంతో పాటుగా మీకు 1,300 ఎయిర్పోర్ట్ లాంచెస్లో ప్రియారిటీ పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అది నాట్ ఓన్లీ డొమెస్టిక్, మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచెస్లో అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. బుక్ మై షోలో బుక్ బుక్ మై షోలో బుక్ మై షో ఆఫర్ అంటారు దీన్ని. ఈ బుక్ మై షో ఆఫర్లో ఏంటి అంటే, మీరు బుక్ చేసుకున్న ప్రతి ఒక్క 200 రూపీస్ టికెట్కి ఇంకొక 200 రూపీస్ టికెట్ అనేది మీరు ఫ్రీగా పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ వచ్చేసి మీకు 400 రూపీస్ అనుకోండి. ఆ 400 రూపీస్ టికెట్లో మీకు 200 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇచ్చేస్తారు. సో 400 రూపీస్ మీకు 200 రూపీస్కే వచ్చేస్తుంది. సో ఇట్లాంటి బెనిఫిట్స్ అనేవి ఈ కార్డులో బుక్ మై షో ఆఫర్ ద్వారా మీరు తీసుకోవచ్చు. అలాగే 1% ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వేవ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా చెప్పిన విధంగా 400 రూపీస్ నుంచి 4,000 రూపీస్ మీకు ఏదైతే
మీరు ఫ్యూయల్ మీద ఈ కార్డ్ స్వైప్ చేస్తారో అందులో 1% సర్చార్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఆటో అసిస్ట్ సర్వీస్ అలాగే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆటో అసిస్ట్ సర్వీస్ అంటే ఏంటంటే మీరు యూజ్ చేసే ఫోర్ వీలర్ ఏదైతే ఉందో ఆ ఫోర్ వీలర్ కార్కు సంబంధించి ఆ కార్కి ఏదైనా బ్రేక్ డౌన్ అయినా లేకపోతే ఫ్లాట్ టైర్ అయినా అంటే పంక్చర్ అయినా లేకపోతే ఫ్యూయల్ అయిపోయినా సో మీరు వెంటనే ఈ కార్డు బ్యాక్ సైడ్ ఉన్న కస్టమర్ కేర్ నెంబర్కి కరెక్ట్ కాల్ చేస్తే మీకు ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఎటువంటి ఫీ అనేది మీకు తీసుకోరు. ఓకే. సో వాళ్ళే దగ్గరలో ఉన్న స్టేషన్కి కాల్ చేస్తారు. మనకి ఏదైతే మీకు సర్వీస్ పాయింట్స్ ఉన్నాయో ఆ సర్వీస్ పాయింట్స్కి కాల్ చేసి మీ దగ్గరికి పంపిస్తారు. దానికి ఎటువంటి ఛార్జెస్ అనేది తీసుకోరు. బట్ మీకు ఆ ఫ్యూయల్ ఒకవేళ ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి ఆ ఫ్యూయల్కి ఎంత కాస్ట్ పడిందో ఆ ఫ్యూయల్ వరకు ఛార్జెస్ తీసుకుంటారు. ఫ్లాట్ టైర్ అయిందనుకోండి ఆ ఫ్లాట్ టైర్కి చేసినందుకు ఎంతైతే ఛార్జెస్ పడతాయో అంతవరకు మాత్రమే తీసుకుంటారు. ఓకే. సో ఈ ఫంక్షన్ అనేది ఫ్రీగా ఇస్తారు. దీనికి ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు అలాగే యాన్యువల్ ఫీ కూడా లేదు. ఫ్రీగా వచ్చేస్తుంది. మీరు లైఫ్ టైం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్మాన్ కార్డ్. ఈ సమ్మాన్ కార్డ్ ఫీచర్స్లో ఏంటి అంటే ఇది ఎక్స్క్లూజివ్గా మీకు గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే ఎంప్లాయీస్కి బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఇందులో ఏంటంటే ఇది రూపే కార్డ్ కాబట్టి యూపీఐ బేస్డ్. సో యూపీఐ బేస్డ్ మీరు యూజ్ చేసే యూపీఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూపీఐ యాప్స్ కనుక మీరు లింక్ చేసుకుంటే ఆ లింక్ చేసుకున్నప్పుడు ప్రతిసారి కార్డ్ తీయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ నుంచే ఆ పేమెంట్స్ అన్నీ కూడా చేసేయచ్చు డిజిటల్ పేమెంట్స్. మీరు ఈ కార్డు మీద స్పెండ్ చేసిన ప్రతి ఒక్క 200 రూపీస్కి 1% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అది వెంటనే రాదు. ఎవ్రీ స్టేట్మెంట్ సైకిల్కి మొత్తం సైకిల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో బుక్ మై షోలో మీకు ఇందాక చెప్పినట్లుగానే ఇది వన్ మూవీ టికెట్ కనుక మీరు బుక్ చేసుకుంటే 200 రూపీస్ వర్తబుల్ది. ఇంకో 200 రూపీస్ టికెట్ అనేది ఫ్రీగా అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇందులో వచ్చేసి మీకు ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వే ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్యూయల్ సర్చార్జ్ ఏంటి అంటే మీకు ముందుగా చెప్పినట్టుగానే 400 రూపీస్ నుంచి 4000 రూపీస్ లోపు కనుక ఫ్యూయల్ కొట్టించుకొని మీరు ఈ కార్డ్ స్వైప్ చేస్తే కనుక ఆ సర్చార్జ్ అనేది తీసేయడం జరుగుతుంది. అలాగే రైల్వే సర్చార్జ్ మీకు ఏదైతే 1% ఈ రైల్వేలో మీరు టికెట్స్ కనుక బుక్ చేసుకుంటే ఇందులో కూడా మీకు 1% అనేది వే ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇందులో జాయినింగ్ ఫీ ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు. యాన్యువల్ ఫీ మాత్రం ₹199 పే చేయాలి. అది కూడా ఎప్పుడు మీరు సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఇయర్లో 75,000 కంటే తక్కువగా ఈ కార్డు మీద స్పెండ్ చేస్తే 199 రూపీస్ పే చేయాలి. అదే మీరు 75,000 ఆ పైన స్పెండ్ చేశారనుకోండి మీరు ఆ సంవత్సరం మొత్తం ఈ 199 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా ఈ కార్డు కూడా మీకు ఫ్రీగానే వస్తుంది ఎటువంటి ఛార్జెస్ ఏమీ లేకుండా. నెక్స్ట్ ప్లాటినం రూపే కార్డ్. ఇది కూడా మీకు యూపీఐ బేస్డ్ రావటం బట్టి మీరు సివివి కానీ ఓటీపీలు కానీ ఇట్లాంటివి ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీ యూపీఐ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో దానికి లింక్ చేసుకుంటే మీరు త్రూ ఫోన్ ద్వారానే మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేయొచ్చు. ఇందులో యూపీఐ మీద చేసిన ప్రతి ఒక్క 100 రూపీస్ ట్రాన్సాక్షన్కి 2 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. యూపీఐ ద్వారా చేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి యూపీఐ ద్వారా మీరు చేసిన ప్రతి ఒక్క 100 రూపీస్ ట్రాన్సాక్షన్కి మీకు 2 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. అలాగే మీకు నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా మీరు చేసిన ప్రతి ఒక్క 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్ రావడం జరుగుతుంది. ఓకే. ఇందులో మీకు వచ్చేసరికి ఫ్యూయల్ సర్చార్జ్ మీద 1% వేవర్ ఉంటుంది. 400 రూపీస్ నుంచి 4000 రూపీస్ వరకు మీరు స్పెండ్ చేస్తే అలాగే మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. దీని మీద మీకు ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు అలాగే యాన్యువల్ ఫీ కూడా లేదు. ఓకే. నెక్స్ట్ ఆరా ఎడ్జ్. ఆరా ఎడ్జ్ ఇండస్ఇండ్ కార్డ్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఇది ఒక చిప్ బేస్డ్ కార్డ్లెస్ కార్డ్. సో ట్యాప్ అండ్ పే యూఎస్ మిషన్స్ దగ్గర మీరు స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్యాప్ అండ్ పే చేస్తే చాలు. దీనికి మీకు ఫ్లెక్సిబిలిటీ రివార్డ్ పాయింట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ట్రావెల్ అండ్ వెహికల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీరు టికెట్ బుక్ చేసుకునే టైం లేదు, మీరు దీని బ్యాక్ సైడ్ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ కార్డ్ యొక్క కస్టమర్ కేర్కి కాల్ చేసి మీరు ట్రావెల్కి సంబంధించి హోటల్స్ బుక్ చేసుకోవచ్చు అలాగే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సర్వీస్కి ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు. ఓకే. అలాగే వెహికల్కి మీకు నేను ఇందాక చెప్పాను కదా ఫ్లాట్ టైర్ అయినా లేకపోతే మీకు బ్రేక్ డౌన్ అయినా లేకపోతే ఫ్యూయల్ అయిపోయినా
ఇటువంటి కేసెస్లో మీకు ఫ్రీ అసిస్టెన్స్ అనేది ఇండస్ఇండ్ బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అలాగే దీనిలో ఫ్యూయల్ ఛార్జ్ మీరు ఒక 400 రూపీస్ నుంచి 4000 రూపీస్ వరకు మీరు మీరు స్వైప్ చేస్తే 1% వేవర్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనికి ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు, యాన్యువల్ ఫీ కూడా లేదు. ఓకే, ఫ్రీ ఫ్రీ కార్డ్ జస్ట్ మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. వాటిల్లో వచ్చే బెనిఫిట్స్ అనేది మీకు అదనంగా రావడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.